నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి తీసుకొస్తున్నారు. వాస్తవానికి క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి? అది కాక దీని గురించి మాట్లాడుతుంది ఏంటంటే ఏపీ గేమ్ చేంజర్ అని కూడా మాట్లాడుతున్నారు. నిజంగా అంత పెద్ద విశిష్టార్థాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? క్వాంటమ్ వ్యాలీ ఒక్క ఏపీకే కాదు, ఇండియాకే గేమ్ చేంజర్. మొత్తం 6,000 కోట్ల రూపాయల నేషనల్ క్వాంటమ్ మిషన్లో ఇది పార్ట్. 133 క్యూబిట్ కంప్యూటర్స్ ఉంటాయి ఇందులో. ఇది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అంటే మామూలు కంప్యూటర్లు, మామూలుగా మనం వాడే కంప్యూటర్ల కన్నా కొన్ని లక్షల రెట్లు ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మొత్తం హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఎట్లా ఉపయోగపడుతుందో చెప్తాను. దాన్ని బట్టి మనం మిగిలిన రంగాల్లో ఎట్లా ఉపయోగపడుతుందో చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఏదన్నా ఒక కొత్త ఔషధాన్ని ఆవిష్కరించాలి అంటే రకరకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్ టెస్ట్ చేసుకుంటూ పోవాలి. ఏది ఎంత కలిపితే ఎట్లా అవుతుంది, అది వ్యాధి మీద ఎలా పనిచేస్తుంది, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ పోవాలి కదా. అది ఈ ఔషధ రంగ పరిశోధనలో చాలా కీలకమైన అంశాలు ఉంటాయి. ఆ తర్వాత దాన్ని ఒక్కొక్కటి టెస్ట్ చేసుకోవాలి, ఆ రిజల్ట్ చూసుకోవాలి, ఫైనల్గా హ్యూమన్కి టెస్ట్ చేసే స్థాయికి రావాలి. అది సేఫ్ డ్రగ్ అయి ఉండాలి. ఇవన్నీ ఏంటి అంటే రకరకాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ క్వాంటమ్ కంప్యూటర్ కనుక అందుబాటులోకి వస్తే 5 నుంచి 6 సంవత్సరాల పాటు జరిపే పరిశోధనలు 1 నెలలో కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందో మీరే ఊహించుకోండి. 6 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఇప్పుడు కరోనాకి మందు కనిపెట్టడం అంటే చాలా ఫాస్ట్గా కనిపెట్టారు. చాలా ఫాస్ట్గా దాని మీదే ప్రపంచం మొత్తం దాని మీదే ఫోకస్ చేసింది. మనం ఒకటి కనిపెట్టాం, రష్యా ఒకటి కనిపెట్టింది, జపాన్ ఒకటి కనిపెట్టింది. ఆ తర్వాత అంటే ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది ఎక్కువ తయారు చేయగలిగారు, కొంతమంది తయారు చేయలేకపోయారు. హ్యూమన్ మీద ఎట్లా పనిచేస్తుందో సర్టిఫికేషన్ తెచ్చుకోలేకపోయారు కొంతమంది. ఇవన్నీ ఇండియా పర్ఫెక్ట్గా చేసి కరోనాకి మందుని మొత్తం మనం వాడటమే కాకుండా, ఇంత పెద్ద దేశంలో దీన్ని వ్యాక్సిన్ వాడటమే కాకుండా మొత్తం అంటే నేను ఇందాడి నుంచి మందు అని చెప్తున్నాను, వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ని ప్రపంచ దేశాలకు కూడా మనం ఎగుమతి చేసాం, చాలా దేశాలకు మనం పంపించాం. అటువంటిది అంత టైం కూడా పట్టకుండా క్వాంటమ్ కంప్యూటర్ మన దగ్గర ఉంటే ఈ ప్రయోగాలని మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇది డ్రగ్ ఇండస్ట్రీకి సంబంధించి, హెల్త్ సెక్టార్కి సంబంధించి ఈ క్వాంటమ్ కంప్యూటర్ మనకి ఇచ్చే బెనిఫిట్. ఇది కాకుండా మీకు కోస్టల్ ఏరియాస్ అన్నిటికీ కూడా మన దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా సరే తీర ప్రాంతాలకి తుఫాన్లు ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ ఉంటాయి. తుఫానే కాదు ఇంకా రకరకాల సునామీలు కావచ్చు, ఎండాకాలం తాపం, ఉష్ణం, వీటికి అన్నీ ఉంటాయి. ప్రకృతికి సంబంధించిన ఆ డేటాని ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేసి నెట్ రిజల్ట్ ఏంటి అనేది ముందరగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న విధానంలో కొంత టైం పడుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇది కనుక అమల్లోకి వస్తే ఇటువంటివన్నీ చాలా తొందరగా మనం చేసుకోవటానికి వీలవుతుంది. ఇంకా చాలా సైబర్ సెక్యూరిటీకి సంబంధించినవి, ఇటువంటి విషయాలన్నిట్లో కూడా కొంచెం రక్షణ రంగానికి సంబంధించినవి, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ విషయాలని క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా, క్వాంటమ్ కంప్యూటర్ తోటి సులభంగా పరిష్కరించుకునే. చాలా మందికి వచ్చే అనుమానాలు ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ అంటే ఎవరికి సంబంధించినటువంటి ఒక రంగం, లేదా ఎవరికి సంబంధించిందని చెప్పి, అంటే ఇది రైతులకి, విద్యార్థులకి, ఎవరికైనా సరే అందరికీ పనికొచ్చేటువంటి ఒక, అందరికీ మొత్తం అంటే వాళ్ళకి వీళ్ళకి అని కదా. మందు కనిపెడితే రైతు వాడతాడు, మామూలు వాడతాడు, ఉద్యోగస్తుడు వాడతాడు, అందరూ వాడతారు కదా. అంటే అన్ని రంగాల వాళ్ళకి కూడా క్వాంటమ్ కంప్యూటర్ అంతే కదా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ రంగాల్లో నేను ఎగ్జాంపుల్ వరకే చెప్పాను నేను. అందుకని ఇది 6,000 కోట్ల రూపాయల నేషనల్ క్వాంటమ్ మిషన్లో పార్ట్ ఇదంతా కూడా. దీనికి ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ దీని మీద రకరకాల తర్జన భర్జనలు పడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన వెళ్ళి, మీరు నాకు ఒక అవకాశం ఇస్తే నేను క్వాంటమ్ వ్యాలీ నేను పెట్టుకుంటాను అని చెప్పి ఆయన ఆఫర్ ఇచ్చాడు. వాళ్ళు అప్పటికి దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎవరు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఎక్కడ పెట్టాలనేది వాళ్ళకే అర్థం కాల.
చంద్రబాబు నాయుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత ఆ అమరావతి వచ్చేసి వర్కౌట్ చేస్తే IBM, L&T, TCS వాళ్ళని ఇంటిగ్రేట్ చేసి ఇదిగో వీళ్ళు హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఈ 3 కంపెనీలు పనిచేస్తాయి, వీళ్ళల్లో భాగస్వామ్య పక్షాలు ఇవి ఉంటాయి అని చెప్పి కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు వాటన్నిటిని తీసుకొచ్చి ఇది స్ట్రక్చర్ ఇట్లా ఉండబోతున్నది అని చెప్తే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో అట్లా తీసుకొచ్చి ఇప్పుడు మనకి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో స్టార్ట్ అయిపోయింది. ఈ క్వాంటమ్ వ్యాలీలో పనిచేసే నిపుణులు కావాలి కదా. ఆ నిపుణులు కావాలి అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. మామూలుగా ఇదివరకు పరిస్థితుల్లో ఎట్లా ఉండేదంటే క్వాంటమ్ కంప్యూటర్స్ మీద పనిచేసే వాళ్ళని విదేశాల నుంచి తెచ్చుకునేవాళ్ళు. అంటే క్వాంటమ్ కంప్యూటర్ అని కాదు, ఎక్కడ ఏదైనా సరే వాళ్ళు వచ్చి పనిచేసేవాళ్ళు. ఏదో జపాన్ కంపెనీ వస్తే జపాన్ నుంచి వచ్చి పనిచేసేవాళ్ళు, కొరియా కంపెనీ అయితే కొరియా నుంచి వచ్చి ఇక్కడ పనిచేసేవాళ్ళు. ఇవన్నీ మనం చూసాం. ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉంది అంటే మీకు టెక్నికల్గా ఎటువంటి వాళ్ళు కావాలో చెప్పండి, మేమే తయారు చేసి మీకు అందిస్తామని చంద్రబాబు నాయుడు ఆఫర్ చేస్తున్నాడు ప్రతి కంపెనీకి. అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ట్రైనింగ్ ఇవ్వడానికి అప్లికేషన్లు కాల్ఫర్ చేస్తే 50,000 మంది అప్లై చేశారు. వాళ్ళందరూ అంటే అర్హత పొందారు, వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోవటంతో ప్రపంచం దృష్టి మొత్తం అమరావతి మీదకి వచ్చింది. అమరావతి అనేది క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతి అంటే క్వాంటమ్ వ్యాలీ అంతం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మనం వర్క్ స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు ఏప్రిల్ 14వ తారీఖున ఒక ప్రయోగాత్మకంగా ఒక కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటర్ పెట్టబోతూ ఉన్నారు. అంటే ఎంత ఫాస్ట్గా మనం అడ్వాన్స్ అవుతున్నామో ఈ ప్రాజెక్ట్లో చూడండి. ఈ క్వాంటమ్ మిషన్ అనేది మనకు రావటమే మనకు గొప్ప విషయం. దీనికోసం ఉద్దండరాయనపాలెం దగ్గర 50 ఎకరాలు దీనికి కేటాయించారు. ఇంకా చుట్టుపక్కల ఏరియాల్లో కూడా ఇది సరిపోదు, ఇంకా కావాలి అని చెప్పి డిమాండ్ ఎక్కువ అవుతున్నది. అది కూడా అక్కడ చేస్తారు, అవైలబుల్ చేస్తారు ల్యాండింగ్. అంటే ఇవన్నీ ఏంటి అంటే దీనివల్ల జనరేట్ అయ్యే, అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఉత్త కంప్యూటర్ పెట్టి కూర్చోవటం కాదు, ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. అది ఇక్కడ ఉన్న ప్రత్యేకత. ఈ ఎకో సిస్టమ్ డెవలప్ చేయటం అనేదే ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటి అంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్ని మనమే ఉపయోగించుకునే ఒక వెసులుబాటు మనకు కలుగుతుంది. మొత్తం భారతదేశం మొత్తానికి కూడా ఇటువంటి క్వాంటమ్ వ్యాలీ ఇంకెక్కడా లేదు. ఇదే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ. సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనగానే మనకి హైదరాబాద్ గుర్తొస్తుంది, సైబరాబాద్ గుర్తొస్తుంది. కానీ సైబరాబాద్ రావడానికి దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు పట్టింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చాలా కసిగా ఇదొక 5 నుంచి 6 ఏళ్ళ లోపలనే ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది. నిజంగా హైదరాబాద్, సైబరాబాద్కి వచ్చిన పేరు ఖచ్చితంగా 6-7 ఏళ్లలో వచ్చేస్తుందని చెప్పి అంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం నాకు? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఆ రోజున హైదరాబాద్కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని తీసుకురావటం అనేది ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని తీసుకురావటానికి చంద్రబాబు నాయుడు ఆ రోజు పడ్డ కష్టం మనందరికీ తెలుసు. అందరికీ మొత్తం దాని ఫలితాలని ఇప్పుడు మనమే అనుభవిస్తున్నాం. మన పిల్లలు అందరూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫలాలని అనుభవిస్తూ ఉన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడిని అందరూ అంటే రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఎగతాళి చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా అని చెప్పి రాజశేఖర రెడ్డి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఎగతాళి చేశాడు, చిన్నబుచ్చాడు. అయినా సరే చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు చంద్రబాబు నాయుడు దగ్గర అపాయింట్మెంట్ కావాలంటే కోటేసుకొని పోండియా, ఆయనే ఇస్తాడు అని రాజశేఖర్ రెడ్డి ఎగతాళి చేసేవాడు. అంటే కోటేసుకున్న ప్రతివాడికి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇస్తాడు, సాధారణంగా వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వడు అని ఎగతాళి చేస్తూ చంద్రబాబు గురించి మాట్లాడిన రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత కాలంలో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చినాయి. అనివార్య పరిస్థితులు చచ్చినట్టు తెలుసుకున్నాడు. అక్కడ హైదరాబాదులో ఈ హైటెక్ సిటీని కానీ సైబరాబాద్ని కానీ ఇది నిర్మాణం చేసే నాటికి చాలామందికి సాఫ్ట్వేర్ అంటేనే తెలియదు.
ఒక్కొక్కళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఈరోజు 100 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే దానికి కారణం సాఫ్ట్వేర్ రంగంలో మనం సాధించిన అభివృద్ధి. అది ఎట్లా వచ్చింది? మొత్తం కాంపిటీషన్ ఎట్లా ఉండేది? బాంబే ఉండేది, బాంబే తర్వాత బెంగళూరు సివియర్ కాంపిటీషన్ ఉండేది. ఆ తర్వాత బాంబే మొత్తం ఫుల్ అయిపోయింది సాఫ్ట్వేర్ కంపెనీలతో అని చెప్పి పూణేని ఆల్టర్నేటివ్గా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. బెంగళూరు ఒకవైపు విపరీతమైన కాంపిటీషన్లో ఉంది. ఆ స్టేజిలో మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి హైదరాబాదులో పెట్టడంతో హైదరాబాద్ దశ తిరిగింది. అది చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజున నీకు డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వెళ్ళి నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను, మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీలని తెస్తాను అని చెప్పాడు అనుకోండి, మామూలుగా చెప్తున్నా. అది ఏమవుతుంది? ఇప్పుడు బాంబే అయిపోయింది, పూణే అయిపోయింది, బెంగళూరు అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది. ఈ కాంపిటీషన్ని తట్టుకొని అవన్నీ దాటుకొని అమరావతికి రావాలి అంటే టైం పడుతుంది. అందుకని చంద్రబాబు నాయుడు తనకున్న విజన్ తోటి, తనకున్న ఎక్స్పర్టీజ్ తోటి ఒక్కసారిగా బూస్ట్ రావాలి, బూస్ట్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అని విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేస్తూ, ఇంకొక వైపు ఈ క్వాంటమ్ వ్యాలీ మిషన్ని, క్వాంటమ్ మిషన్ని అమరావతికి తీసుకొచ్చాడు. ఇది మనం ఇక్కడ ఈ స్ట్రాటజీ, చంద్రబాబు నాయుడు విజను, చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఎట్లా ఉంటుందనేది మనం ఇక్కడే నిశితంగా గమనించాల్సిన పరిస్థితి. ఎవరైనా సరే సౌకర్యాలు ఉన్నాయి, విమానం ఉంటుంది, విమాన సౌకర్యం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టచ్చు. కానీ అక్కడ పెట్టాల. ఎందుకు పెట్టలేదు? అదే డెవలప్మెంట్ స్ట్రాటజీ. డెవలప్మెంట్ స్ట్రాటజీ ప్రకారం సాఫ్ట్వేర్ కంపెనీలు, డేటా సెంటర్లు ఇవన్నీ విశాఖపట్నంలో అవన్నీ అక్కడ మొత్తం ఆల్రెడీ వచ్చేసినాయి. 4 డేటా సెంటర్లు వచ్చేసినాయి. మొత్తం విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1.5 year మొత్తం దిగిపోయినాయి. ఈ క్వాంటమ్ మిషన్ని అమరావతికి తీసుకొచ్చారు. ఇది దార్శనికత అంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలోనే ఎందుకు పెట్టారు అనేది నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు కదా. ఎందుకు అంటే అమరావతిని ఎడ్యుకేషన్ హబ్గా చేస్తున్నారు. ఇప్పటికే ఒక రెండు యూనివర్సిటీలు వచ్చి ఉన్నాయి, ఇంకొక 4 యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు రాబోతున్నాయి. అమరావతి ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతున్నది. అందుకని చెప్పి ఈ క్వాంటమ్ మిషన్ని అమరావతికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మొత్తం అంటే ఈ క్వాంటమ్ మిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ అడ్వాన్స్మెంట్ జరుగుతున్న కొద్దీ ఇక్కడ మనకి ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు స్టూడెంట్స్ మనకు అవసరం అవుతారు. సో అందుకని మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉంటుంది, క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇన్ని ఆలోచించి ఈ క్వాంటమ్ వ్యాలీని అమరావతికి తీసుకొచ్చారు. ఈ రోజున ఈ క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ కావటంతో పాటు ఆగల. నెక్స్ట్ ఏఐ యూనివర్సిటీ తీసుకొస్తున్నారు అమరావతికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అమరావతికి రాబోతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఎన్విడా వాళ్ళతోటి ఏఐ యూనివర్సిటీకి సంబంధించిన అగ్రిమెంట్ అయిపోయింది. ఇది కూడా అమరావతిలోనే వస్తున్నది. అంటే ఏంటి? ఎక్కడైతే స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరం అవుతుందో, ఎక్కడైతే స్కిల్డ్ మ్యాన్ పవర్ పూల్ ఉందో అక్కడికి ఇటువంటి వ్యవస్థలను తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉన్నారు. స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్కి వాళ్ళకి డిమాండ్ కావాలి, ఉద్యోగాలు కావాలి, వాళ్ళు స్టూడెంట్స్ కావాలి, వీళ్ళకి కావాలి, ఏఐ యూనివర్సిటీకి కానీ క్వాంటమ్ టెక్నాలజీకి కానీ వాళ్ళు కావాలి. సో అందుకని ఇది మ్యూచువల్ బెనిఫిట్. మొత్తం రాబోయే రోజుల్లో మొత్తం ఇండియా మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా అమరావతి వైపు చూసే స్థితి వచ్చేసింది. ఇప్పటికే వచ్చింది. మీరు క్వాంటమ్ వ్యాలీ అమరావతి అని మీరు కొడుతూ ఉంటే మొత్తం ప్రపంచ దేశాలు కూడా వెతికే స్థితికి అమరావతి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ ఉన్నాం. అందుకని ఇదంతా కూడా ఈ ఫోకల్ గ్రోత్ అనేది అది ఇప్పుడు అమరావతికి కావాలి. దాన్ని చంద్రబాబు నాయుడు సాధించి పెడుతున్నాడు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ ప్లాన్ అయితే వేశారు. ఖచ్చితంగా మంచి సక్సెస్ పాట కల్పించాలని కోరుకుందాం. నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.